సర్వోన్నతుడా, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం తుడా, యేసు క్రీస్తు ప్రభువా, నాయనా మాటలు రాళ్ళు కళ్ళు కూడా నా ప్రభా నీవు మాటలో చెప్పించు ప్రభు. నేను మాట్లాడలేను, నా శక్తి సరిపోదు, నీ శక్తి కావాలి, నీ యొక్క వాక్యము నాకు కావాలి. నీ వాక్యములో అనేక సత్యములు ఉన్నాయి, నాకు కావాలి ప్రభువా. అయ్యా, ఇక్కడ అనేక మంది నీ ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ ఆసక్తి కలిగి ఉన్నారు, వాళ్ళందరికీ ఆశీర్వాదము కావాలి నా ప్రభువా. నాయనా, నీవు సత్యదేవుడు అయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు నాయనా. అసలు నువ్వు సర్వశక్తి గల దేవుడవు, మేము అవును నమ్ముచున్నాము. అవునయ్యా, లోకంలో ఎంతో మంది ప్రజలు వాళ్ళు చచ్చిపోతుంటే కూడా లెక్కలేదే, వాళ్ళు చచ్చిపోతున్నా కూడా వాళ్ళ లెక్కలేదు. ఎలా బ్రతికారు నాయన, ఎంత ప్రేమ, నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడవు నాయన. నేను ఇక ఏమి చెప్పలేను మా ప్రభువా. అట్లాగనే ఇక్కడ అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అవును, నువ్వు నిజమైన దేవుడు, వాడని కాపాడమంతే దేవా. శరీర సంబంధమైన ప్రజల కోసము కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆత్మ కావాలి వాళ్ళకి నా ప్రభువా. అంటే నా ప్రభువా, బహుశా వాళ్ళు తెలిసి అలా మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నీవు ఖచ్చితంగా నిజమైన దేవుడవు. మేము చనిపోతే ఖచ్చితంగా నీ దగ్గరకి చేరతాము. ఇక అంతే మా ప్రభు, అంతకన్నా ఇంకేం కావాలి? ఈ లోకంలో చూస్తున్నాము, చాలా మంది పడుతున్నారు, చచ్చిపోతున్నారు, పోతున్నారు ప్రభు. వాళ్ళకి లోక సంబంధము వాళ్ళంతా అంతే ప్రభు. కానీ మమ్మల్ని నీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు అయ్యా. నిజంగా ఈ ప్రజలు నిన్ను ఎతుకుతూ ఉన్నారు, నువ్వు కనబడతావని ఎతుకుతున్నారు. అవును తండ్రి, స్తోత్రం 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 ప్రభువా. నువ్వు వెలుగు మహాదేదీప్యమానమైన వెలుగు, గ్రహించే భాగ్యాన్ని కలగచే. అయినా కూడా ఆ వెలుగుని మేము కొంతమంది గ్రహిస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది గ్రహించలేక ఉన్నారు. కారణం ఏమిటి ప్రభువా? చెప్పు నాయన. వాళ్ళ లోపము ఏమిటి? వాళ్ళలో లోపము ఉన్నది. ఎస్ కూలబా సికోషేలే, వాళ్ళు భయపడలేదు. తండ్రి ప్రభువా, దయతో క్షమించు నాయనా, క్షమించు నాయనా.
వాళ్ళని దయతో క్షమించు. బిడ్డను కాపాడు తండ్రి. నా ప్రభు, నువ్వు ఆశీర్వదించి దీవించి కాపాడమని నా యేసుక్రీస్తు ప్రభువా. ఈ మామూలు లోకంలో జరిగిపోతుంది కదా అయ్యా నా తండ్రి. నీ గొప్ప శక్తి మేము పొందుకోవాలి యేసుక్రీస్తు ప్రభువా. నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయము తండ్రి. నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇక్కడున్న ప్రజలందరూ నాయన నీ సన్నిధానములో చేరాలని కోరుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఆ జ్ఞానము లేకపోతే తెలియచేయము నాయన. జ్ఞానము తెలియకపోతే మళ్ళా తెలియచేయము, ప్రయత్నము చేయము అయ్యా. నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభువా దేవుడా? ఎవరున్నారు ప్రభువా? నువ్వు తప్ప మాకెవరున్నారు నాయన? ప్రతి విషయాన్ని మేము గ్రహించి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. అమ్మా, మీ అందరికీ నమస్కారములు, వందనాలు. వందనాలు బ్రదర్. కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఇంకా వాక్యము చదవండి బాబు. నీతి సువార్త. తండ్రి అగు దేవుడు నీతి స్వరూపుడగు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నీతిని అనుసరించి వారందరినీ ఆయన ప్రేమించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మయందు మనం కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. రక్షణ సువార్త. తండ్రి అగు దేవుడు రక్షకుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల మనం రక్షింపబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలుగచేయట ద్వారా మనల్ని రక్షిస్తున్నారు. రాజ్య సువార్త. తండ్రి యెహోవా దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయుచు ఉన్నారు. కృపా సువార్త. తండ్రి యగు దేవుడు కృపగల దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు ఆయన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేస్తున్నారు. కృపకు మూలమగు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. సమాధాన సువార్త. సమాధానకర్తకు దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవుని ఆత్మానుసారమైన మనస్సు మనకు జీవమును కలుగజేస్తూ ఉంది. సమాధానమును కలుగజేస్తూ ఉంది. ఆమేన్. ఎంతో చక్కగా వాళ్ళకి నోటికి వచ్చేసినట్టు అంత. ఆమేన్. హల్లెలూయా. యెహెజ్కేలు 13:20. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖపం చేయుదురు. దుర్మార్గులు 13:20. అదే చదువుతున్నాను బ్రదర్. 13 యెహెజ్కేలు 13:20. కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎబ్రిల్ అమ్మా. ఓకే, ఎబ్రిల్. ఫిబ్రవరి 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు
ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ఆమేన్. ఆమేన్. నిబంధన సంబంధమగు రక్తమును బట్టి రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు. మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి గొర్రెలు గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ఆయన ప్రభువు, ఆయన రక్తమును మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఆమేన్. అట్లానే హెబ్రీలు 12-11 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12-11. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కాని సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఆమేన్. ఏందమ్మా? మరియు ప్రస్తుతమందు అది దుఃఖకరంగా శిక్షయు దుఃఖకరముగా కనబడును. ఆమేన్. సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఆమేన్. ఏమది? సమాధానకరమైన ఆమేన్. అట్లానే 12-14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఆమేన్. అమ్మా, చాలా మంది ఇక్కడ ప్రార్థన చేసి ప్రభువు నాకు కనపడ్డాడు. ఎస్, అవును, నేను చూశాను. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది కూడా ఆయన కూడా చూడగలిగాను అని చెప్పగలిగినారు. మరి ఏమిటి ఇంతమంది జనమున్నారే, ఎంత అనేక మంది ఉన్నారే, ఎంతో మంది ప్రజలు క్రైస్తవులు కానీ వారు కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళంతా కూడా మరి ప్రభువుని చూడరు. అమ్మా, ఎంత ఘోరమమ్మా! మీరు ఆలోచించండి. మీరు తెగ ప్రార్థన చేస్తున్నారు, చాలా మాటలు చూస్తున్నావు, ఇక దేవుడు కనపడ్డాడు. నిజంగా కనపడ్డా? దీప్యమానమైన వెలుగు, ఆయన ప్రకాశమైన, అసలు ఎట్లా ఉంటుంది దేవుడు? దేదీప్యమానమైన వెలుగు. అలాంటి చూస్తే అలా కనబడుతుంటే మరి యేసుప్రభు కావాలి, యేసుప్రభు మాట్లాడాలి. ఓకే, మంచిది, ఆయన వస్తాడు. కానీ ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. నిన్ను పరిశీలన చేసుకో. నువ్వేమేమి చేశావు?
పరిశుద్ధత లేకుండా నీవు ఏం చేశావు? నీ జీవితము డబ్బుల కోసం పరిమితము చేస్తుందా నీ శరీరము? లేకపోతే శరీర సంబంధమైన అనేక విషయాలు, అనేక లోక సంబంధమైన అవన్నీ నీకు తెలుసు. ఆమేన్. తెలీదా? ఆమేన్. నిజంగా నీకు తెలియదా? తెలుసు. అవును, నీకు అన్నీ తెలుసు. నీకు పరిశుద్ధత లేకుండా కూడా ప్రభువునెవరు చూడలేరు అనే సంగతి కూడా తెలుసు. నీకు తెలుసు. కానీ ఏదో తాత్కాలికంగా, ఏదో ఆనవాయితీగా, లేకపోతే పోతాము చర్చికి పోతాము అని అలాంటి ఆలోచన విధానము మంచిది కాదు. కాబట్టి నిజంగా నేను ప్రభువుని చూడాలి అనేటువంటి పట్టుదల నీలో ఉండాలి. ఆమేన్. ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి? గట్టిగా పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థించుకోవాలి. ఇది వాస్తవమని నాలాంటి వాళ్ళు కొంతమంది దేవుని వెలుగు చూస్తున్నాము, పరిశుద్ధాత్మను చూస్తున్నాము అని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు ఆయన్ను చూడాలని ప్రయత్నము మీరు చేయలేకపోతున్నారు? ఇట్లా కొంతమంది అన్నా ఆయన చూస్తున్నాము అని చెప్తుంటే కూడా ఏదో పిచ్చోడుగా మాట్లాడుతున్నాడు. దేవుడిని చూడటం చిన్న విషయమా? అవును. పరిశుద్ధత లేకుండా చూడటము అసాధ్యం. కాబట్టి సరే, కుటుంబము కలిగినటువంటి కుటుంబాలు, చాలా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు మరి ఆయన మరి ఇవన్నీ బంధువులుగా ఉన్నాయి వాళ్ళు. కాబట్టి మరి పెళ్లి కాని వాళ్ళ సంగతి ఏమిటి? మరి పోనీ భర్త లేనటువంటి వారు వాళ్ళేమయ్యారు? మరి భర్త లేనివాడు, భార్య లేనివాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? గమనించండి, జాగ్రత్త. ఖలబా తోష్ సబి తండ్రి స్తోత్రము. సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని మనము చూడలేము అని చెప్పాడు ఆయన. కనుక నా అభిప్రాయము, నేను మీ అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక యెహెజ్కేలు 13:9. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. 16వ వచనం. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను, ఇక్కడ యెరూషలేముకు సమాధానము లేకపోయినను, ఇది అండర్లైన్ చేసుకోవాలి. సమాధానము లేకపోయినా, ఇది అండర్లైన్ చేసుకోవాలి. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను, ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలు ప్రవక్తలే. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇదే యెహోవా దేవుడు. దీని భావం ఏమిటి?
దీని భావం ఏంటి? ఇశ్రాయేలు ప్రవక్తలే. ఆహా, అవును, ఇశ్రాయేలు ప్రవక్తలే. ప్రవక్తలే వారు. కానీ సమాధానం లేకపోయినా సమాధానము మాత్రము లేదు. లేదు. కాబట్టి వాళ్ళు సమాధార్థమైన దర్శనములు కనున్నారు, వాళ్ళు ప్రవచిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రవక్తలే. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. హల్లెలూయా. చాలా మంది వాళ్ళకి సమాధానము లేదు, కానీ వాళ్ళు దర్శనాలు చెప్తారు, ప్రవచిస్తారు, ఇంకా అనేక మాటలు చెప్పి పోతా పోయేవారు ఉన్నారు. కానీ సమాధానము ఖచ్చితంగా కావలేను. ఆమేన్. కాబట్టి వాడు గొప్ప ప్రవక్త అయినా సరే, గొప్ప వ్యక్తి అయినా సరే, సమాధానం కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఆమేన్. యెహోవా వాక్కు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ఇక 34:25 హెజ్కేలు గ్రంథము బ్రదర్ 34:25. హెజ్కేలు మొత్తం స్టార్ట్స్ మార్చితే నేను చెప్తానమ్మా. హెజ్కేలు 34:25. మరియు అవి అరణ్యంలో నిర్భయముగా నివసించినట్లు, అదేనా బ్రదర్? అడవిలో నిర్భయముగా పండుకొనినట్టును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదను. దేశంలో లేకుండా చేసేదను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు, అడవిలో నిర్భయముగా నివసించినట్లు పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థమైన ఆమేన్ చేయుదును. ఆమేన్. కాబట్టి ఏం చేశాడు? సమాధానార్థ బలి నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. ఆమేన్. మృగాలు నీ జోలి రాలేవు. నువ్వు ఆయన యొక్క మంది అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? సమాధానార్థముగా నిబంధన చేస్తానంటున్నాడు. ఆమేన్. కాబట్టి 2 విషయాలు మనము గ్రహించాలి. ఇశ్రాయేలీలు వాళ్ళు దర్శనాలు కలిగినారు, ప్రవచించిన వాళ్ళు, ఇట్లా ఎన్నో పనులు చేస్తున్నారు, కానీ సమాధానం మాత్రము లేదు. కానీ ఆయన ప్రజలు వాళ్ళు ధైర్యముగా అరణ్యములో కూడా శుభ్రంగా పడుకొని తిరుగుతారు. వాళ్ళకి సమాధానార్థమైన నిబంధన చేస్తాను అని చెప్పి ఆయనకు మనము వారు అందరికి కూడా నిబంధన చేయును. దుష్టము దేశములో లేకుండా చేయుదును. ఆమేన్. హల్లెలూయా.
ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయవచ్చు. తర్వాత సహోదరి ప్రార్థన చేయవచ్చు. దాన్ని చదవటం ఇష్టం లేదు, కష్టములుగా ఉంటే మరి సిస్టర్ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. చేయమని. మహోన్నతుడా, మహాగణుడ, నీతిమంతుడు, పరిశుద్ధుడైన నా ప్రభు, సమాధానకర్తవ్యకు తండ్రి, అధిపతివైన దేవ, మీ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో సమాధానం కొరకు మరొకసారి మరి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీరు గొప్పగా తండ్రి యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు గొప్ప కాపరి ఉండి నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో లేపిన సమాధానకర్తయ్యకు దేవుడు మా యెహోవా దృష్టి అంటే యేసుక్రీస్తు ప్రభు దృష్టికి అనుకూలమైన వాటిని మాలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలో కూడా మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీకు స్తోత్రాలు నాయనా. అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో సమస్త శిక్ష కూడా దుఃఖకరంగా కనపడినప్పటికీ అది నీతియు సమాధానకరమైన ఫలమిస్తుందని ప్రభు మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అందరితోనూ సమాధానంగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు అని ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయనా. మా పరిశుద్ధమైన జీవితం, మా జీవితాలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధ రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రాధేయపడుతున్నాను. సమాధానం లేకపోయినప్పటికీ ఆ పూత పూసుకుని దర్శనాలు కంటూ అయ్యా ప్రవచిస్తున్న ఇశ్రాయేలు ఇవన్నీ మనకు జ్ఞాపకం చేశారు. అలాంటి వారు మాలో ఉండకుండా మీరు కృప దయచేయండి అయ్యా. అలాగే తండ్రి, నీ గొర్రెలుగా పెరుగుతున్నటువంటి నీ బిడ్డలను ప్రభువును ఏ రీతిగా కాపాడుతావో, ఏ రీతిగా సమాధానార్థమైన నిబంధన వారితో చేశావో కూడా మీరు మాట్లాడారు. అరణ్యములో నిర్భయముగా పడుకున్నట్లును, అడవిలో నిర్భయంగా నివసించినట్లును సమాధాన సంబంధమైన నిబంధన నేను వారితో చేస్తానని, వారికి అక్కడ దుష్ట మృగాలు లేకుండా చేస్తానని మీరు సెలవిచ్చారు దేవా. మీరు మాతో సమాధానార్థమైన నిబంధన మాతో చేసినందుకు వందనాలు. ఏ విధమైనటువంటి దుష్టత్వము, దుష్ట మృగాలు లేకుండా మమ్మల్ని మీరు కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు అయ్యా. గొర్రెల కాపరిగా మమ్మల్ని ఉండి మా జీవితాలలో తండ్రి నీకు ఇష్టమైనది మాలో జరిగించేలాగా, నీ దృష్టికి అనుకూలమైనది మాలో జరిగించడం మీ చిత్తమైనదని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరికే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో మిమ్మల్ని సేవించే వారముగా మేము నిలిచినప్పుడు ఈ సమాధానం మా జీవితాల్లో ఉంటుందని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం ఇచ్చిన నీ దాసుని ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి మీ యొక్క నామ మహిమార్థముగా నీ బిడ్డని బలమైన సాధనముగా వాడుకుంటున్నందుకు వందనాలు. గ్రూప్ లోకి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించండి. నీ కుమారుడికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అలాగే నా తండ్రి మరొక కుమారుడు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా నీ ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధిలో నీ కుమారుని సిలువ చాటున మరుగుపరిచి అతని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నా తండ్రి నీ బిడ్డలు సమాధానార్థంగా ఈ లోకంలో జీవించటకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కృప చూపించండి అయ్యా. వినుచున్న ప్రతి హృదయాన్ని తెరవండి పరిశుద్ధాత్మదేవ. కంప్లీట్ గా ఇది ముగించేంత వరకు మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని, ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.